వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబిడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలీలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఆపకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వరంగల్ నగరంలో కొత్తవాడలోని బాలాజీ సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, నేతలు ఆడిగొప్పుల సంపత్ మదనయ్య, పెద్ద భద్రయ్య, బూరవేణు సాంబయ్య, శ్రీకాంత్, బెలగం మల్లయ్య, ఓం ప్రకాష్, శామంతుల శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబొడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలీలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఆపకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పద్మశాలి ముదుబిడ్డ కొండా సురేఖ గారు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు మా దగ్గర దుబ్బాక సిద్దిపేటలో చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి అక్క అని చెప్పి ఇలాంటి నూలు దండ అక్క మెడలో ఇది చేనేత సమస్యల మాల అక్క అని చెప్పి అక్క అని సంబోధించుకుంటా ఆమె మెడలో వేసి చేనేత సమస్యల్ని చెప్తే ఆమె సావధానంగా విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేనేత సమస్యల్ని తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ చెక్కుల పంపిణీ చేసి రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు, వాట్సాప్ యూనివర్సిటీ కార్యకర్తలు కొండా సురేఖకు నూలు దండ వేసిన రఘునందన్ రావు ఫోటో పెట్టి దాన్ని ట్రోల్ చేసుకుంటూ వీళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందా, వీళ్లకెవరు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిళ్ళు అంటే వీళ్లకు పెళ్లైందా అన్న విధంగా అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్న దాన్ని మేము పద్మశాలి సమాజం చేనేత విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేటీఆర్ హరీష్ రావులు ఈ రోజు నూలు పుట్టిందే ఈ పద్మశాలి సమాజం నేస్తేనే మీరందరూ కూడా బట్ట కడతా ఉన్నారు. మా యొక్క కులం మూల పురుషుడైన మార్కండేయుడు భావన ఋషి మగ్గం నేస్తేనే ఈ రోజు వస్త్రం వస్తే మానవాళి అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని మానరక్షణ చేస్తా ఉన్నారు. అలాంటి వస్త్రాన్ని అలాంటి నూలును మీరు అవమానపరిచిల్లు. అక్క అని చెప్పి సంబోధిస్తూ చెల్లెకు అక్కకు రాఖీ కట్టినట్టుగా నూలు దండను మంత్రివర్యుల మెడలో వేస్తే ఈ విధంగా నీచానికి ఒడిగట్టిన ఈ టీఆర్ఎస్ మూకలను మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. హరీష్ రావు కేటీఆర్ గారు బేషరతుగా కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బావా బాంబార్దులు బిల్లా రంగా మీ ఇద్దరి బట్టలు ఉడదీసి మీకు చెప్పులు మెడలేసి మిమ్మల్ని ఊరేగింపేదాకా ఈ పద్మశాలి సమాజం ఊరుకోదు. ఎందుకంటే మీ సిద్దిపేట గాని మీ సిరిసిల్ల గాని అత్యధికంగా మా పద్మశాలీలు ఓట్లేస్తేనే ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయంగా ఈ పదవులు అనుభవిస్తున్నారు. అది ఏ రకంగా జరిగినా గాని మీరు 24 గంటల్లో కొండా సురేఖకు మీరు పద్మశాలి సమాజానికి ఈ నూలు పోకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం
మీ జిల్లాలో మీ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమాన్ని తీసుకుంటూ అదే విధంగా పద్మశాలి సమాజం అంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఊకుండదని చెప్పి ఈ పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. నిజం గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాల్లో భాగస్వామ్యం అవుదామంటూ సంఘీభావంగా పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. మానకొండూరు మండలంలోని మానేరు వాగులో 3 ఇసుక ట్రాక్టర్లు గల్లంతు. ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి గల్లంతయ్యాయి. ట్రాక్టర్లు ఇసుక కోసం వాగులోకి వెళ్లడంతో చోటు చేసుకున్న ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేళ్ల పార్టీని బలోపేతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల దిశగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈసారి అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఖమ్మంలో నిర్వహించుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల విజయవంతానికి 3 నెలల పాటు పార్టీ శ్రేణులు గ్రామాన కమ్యూనిస్టు అభిమానులను కలవాలని 5 లక్షల మందికి తగ్గకుండా ఈ సభలు నిర్వహించుకుందామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని శాల్వాలతో గజమాలతో ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా, మహిళా జిల్లా నాయకురాలు చంద్రకళ, నాయకులు సారయ్య, బ్రహ్మం, శంకరయ్య, నాగయ్య, నజీర్ అహ్మద్ మరియు సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభ్యులుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా మన ఇంట్లో సలహా కొడుతూ పార్టీ పార్టీ కార్యదర్శి గారు చెప్తా ఉన్నారు. కొద్దిలని భారత కమ్యూనిస్ట్ పార్టీ
పవన్ గారు ఉన్నప్పుడు ఆనాడు బదిలీ వర్కర్స్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయించాడు. ఆ పద్ధతిలో పర్మనెంట్ చేయాలి. అది చేయకపోతే కనీసం మినిమం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మన యూనియన్ తరఫున మేమందరం మాట్లాడాం. ఇవాళ ఇది జస్ట్ స్టార్టింగ్ 5,000 ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా హక్కు వచ్చింది. ఇవాళ ప్రతి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఆ విధంగా చెంగరేణి మనం బతికించుకునే క్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా మనం టేకప్ చేద్దాం. అదేవిధంగా ప్రైవేట్ వాడు ఎవరైనా ఎట్లా వస్తాడో చూద్దాం. వాడు టెండర్ రాని ఏదైనా రాని ఖచ్చితంగా ఒక ప్రోగ్రాం పెడదాం. వాడి రాకుండా పారిపోవాలి. చివరికి చెంగరేణి పని చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి తెలియజేస్తూ చివరికి ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటారు. ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి మొత్తం రాజకీయాలు చెప్పి తీసుకెళ్తారు. చివరిగా ఏమిటంటే 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆల్ ఇండియా అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం జిల్లా మహాసభలు అయితే భాష, నియోజకవర్గం అయితే సారయ్య గారు, దాని రాష్ట్రానికి నేను ఇలా ఎలా ఎన్నిక 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందో అట్లా జరిగేదాన్ని మహాసభలు అంటారు. ఆల్ ఇండియా మహాసభలు ఈసారి తెలంగాణలోనే, అందులో ఖమ్మంలోనే జరపాలని చెప్పి నిర్ణయించారు. అంటే 5 లక్షల మందికి వరకు లేకుండా ఆ మహాసభ ముగింపు సందర్భంగా ఖమ్మంలో గొప్ప బహిరంగ సభ జరపాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆధారపడి ఉన్నారు. కానీ ఎల్లప్పుడూ భవిష్యత్తు ఎలా ధర్మానికంగా మారేటువంటి అవకాశం వస్తాం. అందుకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ పేరు మీద పబ్లిక్ ఏరియాలో చెప్పాం, అయ్యా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ కోరు మనమే తీయాలి, ఏదైతే ఓపి వాళ్ళు తీయాలని చెప్పేసి ఆనాడు మనం చెప్తే ఇప్పటికే వాళ్ళు టెండర్ వేశారు. ఇవాళ కోరు ఓపి రెండే తీసే ప్రక్రియ వాళ్ళు మొదలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, సాంసద్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఎల్లందులో కోరు మన కార్మికులు తీస్తేనే ఇక్కడ 1000 మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే నామాత్రంగా 200-300 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆలోచన చేసి తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి అయిపోయింది ప్రాస్పెక్టివ్ సార్ అవకాశం ఉంది. 4 పట్టించుకోవచ్చు. 16 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ పెట్టి కేఓసి ఉంది. 40 సంవత్సరాలు అయిపోయింది. 60లో కంపెనీ వాడు తీసుకొని వాడు ఇలా పార్టిసిపేట్ చేయలే, వాడు డిస్క్వాలిఫై చేస్తే ఇలా కోర్టుకు పోయిండు. మన సాంసద్ గారు మన అసెంబ్లీలో మాట్లాడారు, అయ్యా ఏదైతుందో దాన్ని బిడ్డేయండి. ఆ 40 సంవత్సరాలు ఇలా కోవిడ్లో తీసుకొస్తే ఇలా బ్రహ్మాండంగా ఎల్లందు పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. 2 సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను ఈ సోమవారం సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడని, ఆయన స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా ఈ అన్నా క్యాంటీన్కు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సింగపూర్ వాస్తవ్యులు కందుల శివప్రసాద్ కృష్ణ కాంతి దంపతులు ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ గార్డ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారులకు చిరుత అడ్డుపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు. గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మేరపట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు. మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రి నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు. మాది కుప్పము గుడిపల్లి మండలము. మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి, నా పేరు మోహన్, జిల్లా కార్యదర్శి. ఇట్లా ల్యాండ్ విషయము అర్జీల మీద అర్జీలు ఇచ్చినాను. అందరికీ ఎవరు మాకు న్యాయం చేయలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కుప్పం ఉండే నాయకులు కానీ సీఎం సార్ దగ్గరికి పోయినాము. సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు. ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు. కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను. మాకు ఇమ్మీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు. కానీ అక్కడి నుంచి నాకు న్యాయం జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు మోహన్, నువ్వు జాగ్రత్తగా పోయి ఇల్లు చేరు, నీ అర్జీ నీ ఇచ్చినావు కదా, ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి రాపించి పంపిస్తామని చెప్పినారు. వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినారు సీఎం సారు. కానీ రస్వాన్ చెప్పులు బాగా ఇచ్చినారు సారు. కానీ సారు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మన టీడీ ఈ పార్టీ రుణపడి ఉంటాను. పార్టీ కోసం నా ప్రాణం ఇచ్చిన సిద్ధమైనది. ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను నా ప్రాణమని ఇస్తాను. చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన 90 సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన 150 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేసి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు. రీడ్ స్కూల్ అధ్యాపకులు పుల్లయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. As a part of the grand incredible march of the students with their head held high, pride in their walk, they walk you ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా క్రీడా స్ఫూర్తిని చాటుతూ
All the referees here. గారు నన్ను ఈరోజు ఒక చీఫ్ గెస్ట్గా పిలిపించి ఈ స్కూల్లో నన్ను ముందు పాల్గొనేటట్టు చేసినందుకు ముందుగా మా గురువుగారు నేను ధన్యవాదాలు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి నేను ఎదిగాను. ఇకపోతే ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 90 స్కూల్స్ 170 టీంలు 2700 మంది విద్యార్థులు ఇంతమందికి ఇంత భారీ ఎత్తున మా కర్నూలు టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని గెలుపోవడంలో సమానంగా తీసుకొని ప్రతి ఒక్క టీం గెలవాలని ఒక తపంతో క్రీడ కొనసాగించాలని చెప్పేసి చదివే కాదు చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని చెప్పేసి కోరుకుంటాను. అందులో భాగంగా ఈ కర్నూలు ఏర్పాటు చేసినటువంటి ఇంత ఘనమైన ఏర్పాట్లకు ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు బాగా ఆడి ఇక్కడ నుంచి, ఎందుకంటే కర్నూలు అంటే శాంతికి చిహ్నం కాబట్టి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి నేను ఈ మీడియా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడలు మరీ రాబోయే రోజుల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సిబిఎస్ఈ క్లస్టర్ 7 ఫుట్బాల్ టోర్నమెంట్ కర్నూలులో రిడ్జి స్కూల్లో జరిపేదానికి అవకాశం వచ్చినటువంటి సిబిఎస్ఈ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 90 స్కూళ్ళు 170 బ్యాచ్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషమైనటువంటి విధంగా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల యొక్క అవసరం ఎంతైనా ఉంది. చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నాయి. జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడవుతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రిడ్జి స్కూల్ స్థాపించడం జరిగింది. 30 వార్డు 29, 30, 31 వార్డు బాధ్యునిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సంజన్న. మేము తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసినారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పనిచేస్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పేసి 5 రూపాయలకే అన్నము టిఫను ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో 3000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే 3 నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా 3000 కలిపి 7000 ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు. ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రజలకు అందాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని కూడా 30 వార్డులో ప్రారంభించినాము. మా కొడుకు జయరాముడు కూడా కార్పొరేటరు, ముఖ్య అతిథిగా బైరెడ్డి శబరమ్మని పిలిపించేసి మేము పార్టీ కార్యాలయము ఓపెన్ చేసినాం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, అనుక్షణము ఏ ప్రజలకైనా కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేము ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినాము. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలా, చంద్రబాబు నాయుడిని కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలా.
గతంలో కూడా మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రభుత్వమే ప్రజలకు ఉండాలా, ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలను అన్ని ప్రజలకు నాయకులకు అందించి మంచి పరిపాలన ఇచ్చేటట్లు అందరి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.